ఆచి చికెన్ మసాలా. ఎన్నికల్లో ఒక రచ్చ, ఎన్నికల ఫలితాల్లో మరో రచ్చ. మొత్తంగా ఎలక్షన్స్ అయినా రిజల్ట్స్ అయినా రచ్చే. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా హంగ్ పాలిటిక్స్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కి మధ్య యుద్ధానికి దారితీశాయి. స్పష్టమైన మెజారిటీ రాని మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్స్ కింగ్ మేకర్స్ గా మారిపోవడంతో వారి మద్దతు ప్రయత్నాలతో గొడవలు జరుగుతున్నాయి. స్వతంత్రుల కోసం కాంగ్రెస్ బీజేపీ నేతలు పోటీ పడ్డం మరింత హీట్ పెంచేశాయి. జనగామలో హంగ్ ఎపిసోడ్ హై టెన్షన్ కు దారితీస్తుంది. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12, ఇతరులు 5 చోట్ల విజయం సాధించాయి. అయితే ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో ఇతరులు కీలకంగా మారారు. దీంతో అలర్ట్ అయిన 23వ వార్డు అభ్యర్థిని క్యాంపుకు తరలించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో ఎంపీ చామల వాగ్వాదానికి దిగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నల్గొండ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. 14వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన, కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్టు ధృవీకరణ పత్రం ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆందోళనకు దిగారు. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు కంచర్ల ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై కంచర్ల భూపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోలీసులు అధికార పార్టీకి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో హై టెన్షన్ ఏర్పడింది. 3వ వార్డులో ఇండిపెండెంట్ గా గెలిచిన హనుమంతు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్ కు దిగాయి. కాంగ్రెస్ వాళ్లు హనుమంతును తీసుకెళ్తున్నారని బీఆర్ఎస్ నేతలు అడ్డుపడ్డారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సీన్ లోకి వచ్చిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. ఆ తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థి హనుమంతును బందోబస్తు మధ్య కౌంటింగ్ సెంటర్ లోకి తీసుకువెళ్లారు. వరంగల్ జిల్లా వర్ధనపేటలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య లొల్లి జరిగింది. వర్ధనపేట మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థి కీలకంగా మారారు. అతన్ని కాంగ్రెస్ నేతలు క్యాంపుకు లాక్కు వెళ్లారని బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. వర్ధనపేటలో మొత్తం వార్డులు 12 ఉండగా అందులో బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 5 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ వాళ్లు తీసుకెళ్లిన స్వతంత్ర అభ్యర్థిని వెంటనే బయటకు పంపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఆందోళనతో వరంగల్ ఖమ్మం హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. మహబూబాబాద్ మున్సిపాలిటీలోనూ ఫలితాలు ఉత్కంఠ రేపాయి. మొత్తం 36 వార్డుల్లో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, సిపిఎం 3, సిపిఐ 3, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడ్డాయి. స్వతంత్ర అభ్యర్థులను బుజ్జగింపులతో ఇరు పార్టీల నేతలు అత్యుత్సాహం చూపడంతో కౌంటింగ్ సెంటర్ దగ్గర పోటాపోటీగా నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా జిల్లా ఎస్పీ సబరీష్ రంగంలోకి దిగారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గొడవ జరిగింది. 2వ వార్డులో గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి మమత భర్తపై పలువురు దాడి చేయడం కలకలం రేపింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందడంతో ర్యాలీ తీశారు. దీంతో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ గజ్వేల్ పిఎస్ లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల 31వ వార్డులో గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ పాసుకంటి రమ్య ఇంటి దగ్గర ఆమె కుటుంబీకులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రమ్య కుమారుడితో పాటు మరో 2 గాయపడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని బజార్ ఏరియాలోని ఎన్నికల కౌంటింగ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 24వ వార్డు రీకౌంటింగ్ డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లగా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూడా రావడంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే వినోద్ తో బీఆర్ఎస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలతో పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది.